Before I start this conversation, I was freaking out a lot. Before I start this conversation, I was freaking out a lot. ఈ సంభాషణని ప్రారంభించడానికి ముందు నేను చాలా ఆందోళన చెందాను. ఫ్రీకింగ్ అవుట్ అంటే తీవ్ర ఆందోళన అని అర్థం. ఐ రిసెంట్ ద వే షీ స్పోక్ టు మీ. ఐ రిసెంట్ ద వే షీ స్పోక్ టు మీ అంటే ఆమె నాతో మాట్లాడిన తీరు నాకు కోపం తెప్పించింది. రిసెంట్ అంటే ఆగ్రహించడం, కోపం తెప్పించడం, మనస్తాపం చెందడం అని అర్థం. ఐ రిసెంట్ ద వే షీ స్పోక్ టు మీ. మై ఫ్రెండ్ ఈజ్ నొటోరియస్ ఫర్ నెవర్ రిటర్నింగ్ బారోడ్ మనీ. మై ఫ్రెండ్ ఈజ్ నొటోరియస్ ఫర్ నెవర్ రిటర్నింగ్ బారోడ్ మనీ. నా స్నేహితుడు అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేకపోవడం వల్ల అపఖ్యాతి పాలయ్యాడు. నొటోరియస్ అంటే అపఖ్యాతి. హీ ఈజ్ నొటోరియస్ ఫర్ టెల్లింగ్ లైస్. హీ ఈజ్ నొటోరియస్ ఫర్ టెల్లింగ్ లైస్. అతను అబద్ధాలు చెప్పడంలో అపఖ్యాతి పాలయ్యాడు. ఇట్ టుక్ హిమ్ ఇయర్స్ టు గెట్ ఓవర్ హీస్ వైఫ్స్ డెత్. ఇట్ టుక్ హిమ్ ఇయర్స్ టు గెట్ ఓవర్ హీస్ వైఫ్స్ డెత్ అంటే భార్య మరణం నుంచి బయటపడడానికి అతనికి సంవత్సరాలు పట్టింది. ఇక్కడ గెట్ ఓవర్ అంటే రికవర్ అవ్వడం. షీ హ్యాస్ నాట్ ఎట్ గాట్ ఓవర్ ద లాస్ ఆఫ్ హర్ ఫాదర్. ఆమె ఇంకా తండ్రి కోల్పోయిన బాధ నుంచి కోలుకోలేదు.